నేనైతే ఇలా మన మొక్కలకి కావాల్సినవి ఈ డాబా మీద అయితే ఇలా ఎండబెట్టుకున్నానండి. చూశారు కదా, చక్కగా మధ్యాహ్నానికే ఆరిపోయిందండి. ఇలాగైతే ఎత్తేస్తున్నాను. ఇంకా ఎండ అయితే లేదు. మనం ఇలా ఎండిన తర్వాత మనం భద్రపరుచుకుంటే ఎన్ని సంవత్సరాలన్నా మనకి పాడవదండి, అలానే ఉంటుంది. చూసారా, మనం ఒక గుప్పుడంత మొక్కకి వేసుకున్నా ఇది ప్రత్యేకంగా కూడా వేసుకోవచ్చండి. ఇది ఎన్నాళ్ళ నుంచో చేద్దామన్న వీడియో అండి, ఇప్పటికైతే అయ్యింది. దీన్ని మనం చక్కగా ఒక డబ్బాలో భద్రపరుచుకొని ఎన్ని రోజులైనా భద్రపరచుకోవచ్చు. చక్కటి ఉపయోగం ఉన్న ఈ టీ పొడి ప్రతి హోటల్లోని కూడా దొరుకుతుందండి. మీకు తెలుసున్న వారు చెప్తే చక్కగా దాచి ఉంచుతారు, చక్కగా వాడుకోవచ్చు. అయితేనండి అందరూ ఇలాంటి తెస్తారు, తేవాలి అని నేను అనట్లేదండి. మీకు ఎవరికైనా ఇలాంటి తేలేమమ్మా అనుకున్న వారికి మన స్టోర్లో బోలెడన్ని ఎరువులు ఉన్నాయి. అదేనండి ఇప్పుడు మనకి ఉపయోగపడేదంతా కూడా మనకి బూస్టర్ గుళ్ళు ఉన్నాయి కదండి, అందులో అన్నీ ఉంటాయండి. అవి కూడా మీరు కొనుక్కొని వేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదండి, కొనుక్కోలేని వారికి మాత్రమే ఈ వీడియో. వేలన చేయొద్దు, ఎందుకంటే నన్ను కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు చేస్తున్నానని చాలామంది తోటి యూట్యూబర్లు కూడా నన్ను వేలనైతే చేశారండి. కానీ నాకు అది ఎవ్వరు ఏమన్నా నాకు ఇబ్బంది ఏం లేదు. మీకు నచ్చితే అంతే చాలు. ఇదైతేనండి బకెట్లో అయితే వేసేసుకుంటున్నానండి. నేను ఇది పూర్తిగా బకెట్ అయ్యిందండి. ఇప్పుడు అందుకే కడిగాను. కడిగితే అటు ఇటు పోయి మనకి బకెట్కి కాస్త తక్కువైతే అయ్యింది. అయితే ఇంకా ఇది కొంచెం తడిగా ఉందండి. మరొక రోజున ఒక పూట ఎండబెడదాము. దీన్ని మనం ఇక్కడ భద్రపరుచుకున్నాం కదండి, అలానే మనం అరటి పండు తొక్కలండి. అరటి పళ్ళు తొక్కలు కూడా మనం ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తాను. అలానే చాలామందికి కోడిగుడ్లు ముట్టుకోవటానికి కన్నా ఇష్టపడరండి. అంటే మరి తినని వాళ్ళకి ఇబ్బందే కదండి. అలా మన కోడిగుడ్డు గులకలో చేసే పని మరొకటి ఉందండి. అది మీకు ఇవాళ పరిచయం చేస్తాను. ఇలా మనం ఈ 3 కలిపితే మనకి అనుకున్న రిజల్ట్ అయితే మొక్క అయితే ఇస్తుందండి. ఇవి మనం మొక్కకి కనీసం నెలకొక్కసారైనా ఇవ్వగలిగితే మన మొక్కలు చాలా హ్యాపీగా సేకరిస్తాయండి. గులాబీ మొక్కలకైతే సూపర్ అండి. అదే కదండి ఎడినిమ్స్ మొక్కలు ఉన్నాయి కదండి, ఆ ఎడినిమ్స్ మొక్కలకి కూడానండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇవి ఆకుకూరలకి అవసరం లేదండి. ఆకుకూరలకే వర్మీ కంపోస్ట్ ఉంటే చాలు. ఇవి అన్నీ కూడా మనకి కాయలు కాసే పువ్వులు పూసే చెట్లకి బాగా అవసరం. చూశారు కదండి ఎంత బాగుందో. ఆ చక్కటి ఎరువు మనం ఎంత బాగా రెడీ చేసుకున్నామో. దీనికి నాకు ₹1 ఖర్చు అయితే లేదండి. చూశారు కదా, 20 లీటర్ల బకెట్కి నాకు కాస్తంత తగ్గిందండి. ఎండకి ఎండి చూస్తున్నారు కదా, అంత అందమైన